హలో ఎవ్రీవన్, ఇదైతే నాకు సర్ప్రైజ్ అండి. చాలా అంటే చాలా షాక్. అసలు నేను మా చిన్నోడికి కటింగ్కి తీసుకెళ్తే అసలు షాప్ చూడంగానే ఆ షాప్ దిక్కి తీసుకెళ్తే ఎంత లబో లిబో అని ఏడ్చేటోడు. ఈ రోజైతే నేను కటింగ్కి తీసుకెళ్ళాను. అస్సలు షాకు. అక్కడ కటింగ్ చేసే అన్నయ్య షాకు, నేను షాకు. చాలా అంటే చాలా ఏడిచేవాడు అసలు. కటింగ్ స్టార్ట్ అయిన అంటే ఇక షాప్లో అడుగు పెట్టిన కాడ నుంచి ఎండ్ వరకు వేసేటోడు మొత్తం కటింగ్ అయిపోయేదాకా. కానీ ఈసారి అసలు మా ఫ్యూజ్లో ఎగిరిపోయిన మా చిన్నోడు రియాక్షన్కి అయితే ఇక మంచిగా ఎక్కిండు. ఆయననే చైర్ మీద ఎక్కి కూర్చుండు. ఇక గౌన్ వేసి కూడా వేయించుకోకపోయేది. ఆ గౌన్ వేసినాక కూర్చోబెడితే ఇక మంచిగా కూర్చొని చేయించుకుంటుండు. అసలు మేము నిజంగా చెప్తున్నాం కదా గాయస్, చాలా అంటే చాలా షాక్ అసలు. మేమైతే మెయిన్ రీజన్ ఏంటంటే లాస్ట్ మేము కటింగ్ పోయినప్పుడు అన్నయ్య ఏం చేశారు, కటింగ్ చేసే అన్నయ్య చాక్లెట్ ఇస్తాను ఏడవద్దు అని అన్నందుకు కాసేపు అట్లనే ఉన్నాడు. ఇక ఏడ్చుకుంటానే కటింగ్ చెప్పింది. లాస్ట్లో ఇక చాక్లెట్ ఇచ్చిండు అన్నయ్య, కటింగ్ షాప్ అన్నయ్య. ఇచ్చినాక మేబీ అది మైండ్లో పెట్టుకున్నట్టుండు. ఈసారిగా పోగానే అసలు ఏడుస్తలేడు. మంచిగా కటింగ్ చేయించుకోండు, ముచ్చట్లు పెడుతుండు, ఏబిసిడి చెప్తాడు. చాలా అంటే చాలా అసలు మేము షాక్. ఇంకా అసలు హ్యాపీ నాకైతే. ఇంకొకసారి ఏ బాధ ఉండదు, మంచిగా పోతాడు, మంచిగా చేయించుకొని వస్తాడు అన్నట్టే ఉంది. వాళ్ళ డాడీ అమ్మడు కూడా పంపించవచ్చు నేను. ఎక్కువ ఇక చిన్నోడు ఏడుస్తూ ఉంటే ఆయన కూడా చూడలేరు కాబట్టి ఎక్కువ ఆయన తీసుకెళ్లారు. నేనే తీసుకెళ్తాను కటింగ్కి. సో చూస్తున్నారు కదా అసలు ఎంత మంచిగా గుడ్ బాయ్ లెక్క చేయించుకుంటుండో మా చిన్నోడు. లాస్ట్ మూమెంట్లో ఇట్లా చిన్నగా స్టైల్గా ఉంటుంది కదా అన్నట్టు కట్ పెట్టి అన్నప్పుడు లాస్ట్లో ఇక కట్ పెడుతుంటే గులుగులు వేసి వద్దని చెప్పి ఏడ్చింది. కానీ మోస్ట్లీ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హ్యాపీగా చేయించుకోండు. ఇక అట్లు ఇటు ఇక కదులుతారు కదా పిల్లలు, ఎన్నికలు కూర్చుకుంటా ఉంటే అందుకే బాగా మెసులుతుండు. ఆ కాళ్ళ మీద అది గౌన్ ఉండొద్దంట, ఆ గౌన్ తీసి పక్కన పడే అంటుండు. ఇక రకరకాలుగా చేసిండు మా చిన్నోడైతే. ఇక చెవుల ఎనకలు పోతున్నాయని, ఫేస్ మీద ఎనకలు పడుతున్నాయని, ఇక హ్యాండ్స్ ఏమో చైర్కి పట్టుకొని కూర్చుంటా అని. అమ్మో అసలు తక్కువ కదా లేదు, మాకు తిప్పలు కటింగ్ చేసేటప్పుడు అయితే. ఇక అన్నయ్య మెడ ఇట్లా పెట్టురా అంటే ఇక మా చిన్నోడు ఏమో ఇక చిన్నపిల్లలు కదా వాళ్ళకి తెలియదు. ఇక నేనే పట్టుకొని అటు ఇటు ఇక చేసుకుంటా అయితే మేము కటింగ్ అయితే చేయించాం. సో చూస్తున్నా ఎంత గుడ్ బాయ్ లెక్క అసలు చేయించుకుంటూ. నేనైతే లిటరల్లీ షాక్. అసలు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక మా అత్తమ్మోళ్ళకి కూడా చెప్పిన అసలు ఈరోజు కొంచెం కూడా ఏడవలేరు అంటే అస్సలు నమ్మలేదు. ఇక ఈ వీడియో ప్లస్ నాకు వ్లాగ్ అవుతుంది, అలాగే అత్తమ్మల రియాక్షన్ కూడా చూద్దామన్నట్టు వీడియో తీసి పెట్టుకున్నా. సో అత్తమ్మ కూడా నిజంగా చాలా షాక్ అయ్యారు అసలు. అత్తమ్మలకు కూడా తెలుసు వాడు ఏడుస్తాడు బాగా అని. అబ్బో అంత లేదులే ఏడవలే అని అన్నారు. ఏడవలే అంటే అసలు నమ్మనని అన్నది అత్తమ్మ. ఇక చూపించగానే షాక్ అయిపోయింది అత్తమ్మ కూడా, అసలు నమ్మలేదు ఏడవలేదంటే. వీడియో చూపెట్టడుతూనే ఇక అత్తమ్మలు కూడా షాక్ అయ్యారు అసలు. చాలా అంటే చాలా అసలు చెప్పలేను నేనైతే. కానీ ఇట్లా ఉంటేనే బెటర్ కదా, మంచిగా చేయించుకొని పిల్లలు మనం చెప్పినట్టు వింటే మంచిది అనిపిస్తుంది. కొందరు ఉంటారే మొండి లెక్కలు చేస్తూ ఉంటే నాకు ఇరిటేట్ వస్తుంది. మనం మంచిగా చెప్పుకుంటూ చేయించుకుంటుంటే పిల్లలు కూడా వింటారు, మంచిగా వింటారు, చేస్తారు. ఏదన్నా మనం అన్నీ మంచిగా విధాగా చెప్పుకుంటూ చేసుకుంటూ ఉంటే పిల్లలు మంచిగా వింటూ ఉంటారు. చూసారా మా చిన్నోడు కథలు అయితే మామూలు కథలు కావు. చేతులు బయట తీసుకుంటా అటు తీసుకుంటా, తలకి ఇటు తిప్పుకుంటా మాకైతే చుక్కలే కనిపిస్తాయి మా చిన్నోడితో కటింగ్ చేయించుకునేటప్పుడు. ముంగటికి ఫేస్ వంపురా కింది కానీ అంటే అట్లా చూస్తుంది. సో చూస్తున్నారు కదా అండి, ఇదే అండి మన వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టడం మాత్రం మర్చిపోండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.